హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరుణాచలంకి వచ్చినాము. అరుణాచలంలో ఉన్న మన టూరిస్ట్ గెస్ట్ వీరేష్ని అడుగుదాము. చెప్పండి వీరేష్ గారు, ఎట్లుంది ఇక్కడ అరుణాచలము, దాని విశేషత అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ప్రేక్షకులకి మీ యొక్క నమస్కారాలు, భక్తులకి నమస్కారాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం వరల్డ్ వైడ్గా వస్తున్నారు అరుణాచలానికి. నేను ఎందుకు రావడం జరిగిందంటే ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు అప్పుడప్పుడు వింటుంటాను, ధ్యానం కూడా చేస్తుంటాను, ఇంటర్నేషనల్ వైడ్ తిరుగుతుంటాను. ఈ పుణ్యక్షేత్రంకి రావడం వల్ల ఏమవుతుందంటే ఈ మన చనిపోయిన తర్వాత అక్కడ యమభటులు ఏం చూస్తారంటే ఒకసారైనా దేవుడు అనేవాడు చూస్తాడంట, వీడు ఒకసారైనా పుణ్యక్షేత్రానికి అంటే అరుణాచలానికి పోయి వచ్చినాడా లేదా అని ఆడు చూస్తాడంట. ఓకే సార్, ఓకే. ఇంకోటి ఏంటంటే దర్శనము ఎన్ని గంటలు పట్టింది సార్? దర్శనము ఫ్రీ దర్శనం అయితే 3 గంటలు పడుతుంది సార్. మీరు ఫ్రీ దర్శనం పోలేదు సార్, ఫ్రీ దర్శనం పోలే. ఇటు 50 రూపాయలు ఉంది, 50 రూపాయలకు గంట సేపు సార్. గంట సేపు పట్టింది. గంట సేపు. మరి బాగుండాలా లింగం? బాగుంది, అన్ని ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంది సార్. దర్శనం చేసుకున్నాము, స్వామి ప్రశాంతంగా దర్శనం జరిగింది, బాగుంది సార్. మరి భోజనాలు కాదు సార్, ఇక్కడ భోజనాలు పెడుతున్నాం అన్ని క్షేత్రాల దగ్గర. మొత్తం భోజనాలు కౌంటర్ అయినా సార్? భోజనాలు, ఇది మొత్తం భోజనాలు కౌంటర్ సార్. ఓకే, ఇది మొత్తం భోజనాలు కౌంటర్. చిన్న కాజుగా పోయి ఇక్కడ 150 రూపాయలు భోజనం పండుకున్నారు సార్. రూమ్ లో సార్? నైట్ స్టే 150 రూపాయలు ప్రతి ఒక్క మంచికి. ఇంకేమి విశిష్టతలు ఏమన్నా? ఇక్కడ విశిష్టత ఏం లేదు స్వామి. ఇక్కడ వచ్చిన తర్వాత జీవితము ఇక్కడ వచ్చిన తర్వాత జీవితం మారబోతుందని తెలుసుకున్నాను. గిరి ప్రదక్షిణ గురించి ఏం సార్? గిరి ప్రదక్షిణ అంటే ఏం లేదు స్వామి, మన రాజుల కాలంలో అశ్వమేధయాగం అని చేసేవాళ్ళు. ఇప్పుడు అది కలియుగంలో చేయకూడదని నిషేధం చేసినారంట. మనము ఈ గిరి ప్రదక్షిణ చేస్తే 14 కిలోమీటర్లు, రమారామే 15 కిలోమీటర్లు ఉంటుంది. మనం అది రాత్రి పూట చేస్తే చాలా సుఖవంతంగా హాయిగా ఉంటుంది. మరి మీరు రాత్రి చేస్తారా? రాత్రి చేస్తాం స్వామి, రాత్రి చేస్తున్నాయి. రాత్రి చేసిన తర్వాత పొద్దున స్నానాలు చేసుకొని ఇట్లా ఇంకేమన్నా విశిష్టతలు గమనించినావు సార్ నువ్వు? విశిష్టత అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ శైలి ఏ శైలి ఉంది సార్? ఆర్కిటెక్చర్ నా భూతో నా భవిష్యత్తు స్వామి, నా భూతో నా భవిష్యత్తు. ఏమి ద్రవిడ శైలి, నగర శైలి? నగర శైలి స్వామి, నగర శైలి నార్త్ ఇండియాలో స్వామి. ఇక్కడ కూడా కొంచెం తగిలింది స్వామి, అది ద్రావిడల్లో అయినా అక్కడ తీసుకొచ్చినారు. ఓకే, మధ్యలో కలిపినారు స్వామి? రెండు కలిపినారు స్వామి. ఓకే ఓకే, థ్యాంక్ యూ స్వామి. ఆగు స్వామి, కొంచెం అద్దాలు పెట్టుకుని కూడా చెప్తాను. ఓకే ఓకే, చెప్పండి సార్. సింగిల్ లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. అరుణాచలం అంటే ఏమంటారు? అరుణాచలం అంటే నా భూతో నా భవిష్యత్తు స్వామి. ప్రేక్షకులందరికీ